హలో ఫ్రెండ్స్, ఒక పర్సన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇతనికి ఈ బ్రహ్మచర్యం గురించి ఏం తెలియదు. దీని గురించి అతను తెలుసుకోవడానికి అతని దగ్గర ఎటువంటి రీసోర్సెస్ కూడా లేవు. అతను ఎక్కడైతే జీవిస్తాడో ఆ ప్రదేశం అనేది అతను బ్రహ్మచర్యం పాటించడానికి అది సరైన ప్లేస్ కాదు. ఎందుకంటే అతను ఉన్న ప్లేస్లో మూవీ సాంగ్స్ యొక్క నాయిస్ అనేది ఎక్కువగా ఉంటూ అతని ఫ్రెండ్స్ అందరూ చెడుగా ఆ గౌరవ భాషను ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా కష్టం. మీరు ఆల్రెడీ ఈ బ్రహ్మచర్య జర్నీని స్టార్ట్ చేసినా కానీ ఈ జర్నీని మీరు ఎక్కువ రోజుల వరకు దీన్ని ఎలా పాటించాలి అని ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. అదేంటంటే, మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక మోటివేషన్ వీడియో చూసి రేపటి నుండి నేను నా రొటీన్ చేంజ్ చేసి మంచి అలవాట్లను అలవర్చుకుంటానని ఛాలెంజ్ తీసుకుంటారు. కానీ మీరు ఈ ఛాలెంజ్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మీరు ఆ వర్క్ చేయడానికి మీకు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ మోటివేషన్ అనేది కంప్లీట్గా పోతుంది. మళ్ళీ మీరు మీ గతంలో ఏ విధంగా అయితే జీవించారో అదే విధంగా జీవించడం మొదలెడతారు. మీరు కూడా ఇలా ఫీల్ అయినట్లయితే బాధపడకండి. మీరొక్కరే ఇలా ఫీల్ అవ్వడం లేదు. కొన్ని లక్షల మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. ఇలా మీరు ఫీల్ అయినప్పుడు మీకున్న ఈ ఫీలింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టి ఎటువంటి మోటివేషన్ లేకపోయినా కానీ మీరు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది నేర్చుకోవాలి. మార్నింగ్ పొద్దున్నే లేవాలి, ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేయాలి. జస్ట్ 1 or 2 days మాత్రమే కాదు, మీరు ఎన్ని రోజులైతే టార్గెట్ పెట్టుకుంటారో అన్ని రోజులు మార్నింగ్ ఎక్సర్సైజ్ అండ్ యోగాని చేస్తూనే ఉండాలి. వీటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ఇప్పుడు చెప్పే ఈ 2 విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవి మీ లైఫ్లో చాలా మార్పులను తీసుకొస్తాయి కాబట్టి. నెంబర్ 1, ఈరోజు మీలో ఉన్న ఈ ఎనర్జీ అండ్ మీ ఫేస్లో ఉన్న ఈ గ్లో అనేది ఇది మీకు 2-3 daysలో వచ్చింది కాదు. మీకున్నటువంటి ఈ స్ట్రెంగ్త్ అండ్ గ్లో అనేది రావడానికి గల కారణం ఏంటంటే, మీరు లాస్ట్ మంత్లో మీపై మీరు చేసిన వర్క్ వల్లే ఇది పాసిబుల్ అయింది. మీకు ఏదైనా వర్క్ ఆర్ యాక్షన్ తీసుకోవడానికి మోటివేషన్ రానట్లయితే అసలు దాని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి అని ముందుగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు, యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు చేసిన వెంటనే ఆ వర్క్ యొక్క ఫలితం అనేది వెంటనే మీకు కనిపించదు. ఇక్కడ మీరు ఒక నిజాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ రోజు నుండి ఈ బ్రహ్మచర్యం పాటించడం మొదలెట్టారు. ఇలా ఈరోజు మీరు మొదలెట్టారు కాబట్టి మీకు ఈ 2-3 daysలోనే రిజల్ట్స్ కావాలంటే అది పాసిబుల్ కాదండి. ఇలా మీరు ఈ రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫ్యూచర్లో చాలా మార్పులు మీరు చూస్తారు. ఎంతలా మీలో మీరు మార్పును చూస్తారంటే మీలో జరిగే ఈ మార్పును మీరు అసలు అంచనా కూడా వేయలేరు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రతి ఒక్కరూ జిమ్కి వెళ్ళి 6 packs తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రోజుల వర్కౌట్స్ తర్వాత వారు దీన్ని వదిలేస్తారు. వారు ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే వారికి యాప్స్ రావట్లేదని జిమ్కి వెళ్ళడం మానేస్తారు. మీరు ఈ విధంగా కాకుండా లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. అప్పుడే మీరు దీని నుండి బెనిఫిట్స్ని పొందగలుగుతారు. మీ ఫేవరెట్ క్రికెటర్ అండ్ ఫుట్బాలర్స్ లాగా ఎవరైతే టీంలో కొత్తగా వస్తారో వారు స్టార్టింగ్లో అంతలా పర్ఫామ్ చేయకపోవచ్చు. అయినా కానీ మీరు వారిని వాచ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు లాంగ్ టర్మ్లో స్టార్స్గా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అందుకనే వారిని టీం నుండి బయటకు తీయకుండా వారి పర్ఫార్మెన్స్ని జస్ట్ మానిటర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ బ్రహ్మచర్యాన్ని ఆచరించడం మొదలెట్టినప్పుడు కావచ్చు, చదవడానికి కూర్చున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా పని చేయడానికి రెడీ అవుతున్నప్పుడు కావచ్చు, ఆ టైంలో మీ మనసుకి ఏ పని కూడా చెయ్యాలని అనిపించకపోవచ్చు. ఏ పని మీ వల్ల కాదు అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఇలా మీరు ఫీల్ అయిన ప్రతిసారి ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఎందుకంటే మీరు ఓపికతో మెల్లిమెల్లిగా మీ పనిని మీరు చేస్తూ ముందుకెళ్ళడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది కాబట్టి. నెంబర్ 2, మిమ్మల్ని మీరు చూసే విధానాన్ని మార్చుకోండి. మనం ఎటువంటి వ్యక్తిలా మారాలంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం బ్రహ్మచర్యాన్ని పాటించే విధంగా ఉండాలి. మీ సీమన్ రిటెన్షన్ జర్నీ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండటానికి జస్ట్ 21 days వరకు మీరు ఎటువంటి అశ్లీలమైన వీడియోస్ ఆర్ ఫొటోస్ చూడను అని మీకు మీరు ఛాలెంజ్ చేసుకొని నిరూపించండి. మీ చుట్టూ రొమాంటిక్ ఆర్ సెడక్టివ్ సాంగ్స్ లాంటివి వినిపిస్తున్న టైంలో మీరు ఏం చేయకుండా జస్ట్ సింపుల్గా మీ హెడ్ఫోన్స్ తీసి ఏవైనా ఎడ్యుకేషనల్ వీడియోస్ని చూడడం మొదలెట్టండి. మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మీ పనిపై మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. ఇలా మీరు చేయడం వల్ల మీ దృష్టిలో
మీకున్న వాల్యూ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదవడం మొదలెట్టండి. దీనివల్ల మీ మనసు అనేది పవిత్రంగా మారుతూ ఉంటుంది. మీ మనసు అనేది ఎప్పుడైతే పవిత్రంగా మారుతుందో మీ చుట్టూ ఉన్నదంతా మీకు పవిత్రంగా కనిపించడం మొదలవుతుంది. ఇలా కాకుండా మీ మనసు అనేది అపవిత్రంగా ఉందనుకోండి, పవిత్రమైన గంగా నది కూడా మీకు అపవిత్రంగానే కనిపిస్తుంది. సో అందుకనే మీ దృష్టిలో మీరు ఏ విధంగా మారాలంటే కలియుగంలో కూడా ఈ బ్రహ్మచర్యం పాటించడం అనేది పాసిబుల్ అవ్వుద్ది అనే విధంగా మీరు మారాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో అది మీరు మీ ఆలోచన వల్లే ఉన్నారని అర్థం చేసుకోండి. అదేవిధంగా మీరు మీ ఫ్యూచర్లో ఏ విధంగా మారుతారన్నది కూడా మీ ఆలోచనలే నిర్ణయిస్తాయని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు కనుక ఈ ఛాలెంజ్కి రెడీగా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయడం మర్చిపోకండి. మీరు స్టూడెంట్ కావచ్చు లేదా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటుండొచ్చు. మీరు ఈ బ్రహ్మచర్యం యొక్క నియమాలను పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, బ్రహ్మచర్యం గురించి మేము మా కోర్స్లో డీటెయిల్గా బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మీరు కనుక ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి బానిసగా మారినట్లయితే దీని నుండి బయటపడడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ బ్రహ్మచర్య బుక్స్ అండ్ మీలో బ్రహ్మచర్య శక్తిని త్వరగా పెంచడానికి మేము బ్రహ్మచర్య ఎనర్జీ డ్రింక్ పౌడర్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఈ బ్రహ్మచర్య పౌడర్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే కొంచెం గోరువెచ్చని పాలు లేదా వాటర్లో అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అందులో కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఇలా మీరు చేశారనుకోండి, జస్ట్ 1 వీక్లోనే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకే అర్థమవుతుంది. వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.